అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకకు వస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైటు డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష. కొంచెం ఆరోగ్యం ఇట్లట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం విన్నారు కదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టసభ సాక్షిగా బయటపెట్టిన వాస్తవాలు. ప్రభుత్వం దగ్గర జీతాలు ఇచ్చేందుకు మాత్రమే డబ్బులు ఉన్నాయి తప్పితే భత్యాలు ఇతర అవసరాలు తీర్చే పరిస్థితి లేనే లేదు అంటున్నాడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, అప్పులకు వడ్డీలు కట్టడం మాత్రమే చేయగలం తప్ప మరో పని ఏమీ చేయలేమని తేల్చి చెప్పేశారు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన భారీ హామీల సంగతి ఏమిటంటే అవి ఉత్తుత్తి హామీలు అన్న సంగతిని అర్థం చేసుకోవాల్సిందే అన్నమాట. మొన్నటికి మొన్న ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పేశారు. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఎలక్షన్లోనూ ఇస్తున్న ఉచిత హామీలను అర్థం చేసుకోవచ్చు. అంటే ఉచితాలు, గ్యారంటీ కార్డులు అంటూ హామీలు ఇస్తారు తప్పితే ఏ మాత్రం అమలు చేయరు అన్నది తెలిసిపోతోంది. కర్ణాటకలోనూ తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్నది ఇది మాత్రమే. అంత మాత్రాన ఎవరు ఎన్నికల హామీల గురించి అడగవద్దు అని, నిరసనలు చేయవద్దు అని కూడా ముఖ్యమంత్రి గారే స్పష్టంగా చెబుతున్నారు. కావాలంటే ప్రతి ఒక్కరూ మరో 2 గంటలు అదనంగా పనిచేసి నిరసన తెలుపుకోవాలి అని ఉచిత సలహా ఇస్తున్నారు. ఎన్నికల హామీల మీద ఎవరూ ప్రశ్నించవద్దని, ఈ మాదిరిగా నిరసనలు ఏళ్ల తరబడి చేసుకోవచ్చు అని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి. అప్పుడప్పుడు మా వాళ్ళే కాబట్టి, కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు. ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు, మా దగ్గర మా సొంతం ఏదైనా ఉంది అమ్మి పెట్టినా సరిపోదు. మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడమే. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలు, వైఖరి అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసిందన్నమాట. Mind Media, the voice of India.